పూణే దాకా ఇప్పుడు వందే భారత్ ఉందనుకోండి, ఆ టైంలో ఈ ఈ పాత ఈ 4 గంటలు 5 గంటలు తీసుకున్న ట్రైన్లో పొద్దున 5 గంటలకు ఎక్కాక 9 గంటలకు దిగి ఉద్యోగం చేసి సాయంత్రం మళ్ళీ రిటర్న్ వస్తారు. ముంబైలో 2 గంటలు 3 గంటలు మీరు ఏం చెప్తారు, సిటీ అవుట్స్కర్ట్స్ నుంచి థానే నుంచి మీరు ట్రావెల్ చేసి వస్తారు. నవీ ముంబై నుంచి సిటీకి వస్తారు. ఓకే, బోరివిల్లీ నుంచి మీరు చర్చ్ గేట్కి వస్తారు. వాళ్ళకి ట్రావెలింగ్ కెపాసిటీ ఉంది. గంటన్నర ట్రైన్లో ఉంటారు వాళ్ళు. మన దగ్గర అట్లా లేదు. మన దగ్గర అందరికంటే నేను ఇప్పుడే చేరుకోవాలి, 5 నిమిషాలు ఉండాలి, అక్కడ 10 నిమిషాలు ఉండాలి. దానికోసం ఏం చేస్తారు, చుట్టుపక్కనే ఉంటారు. ఓకే, కానీ అఫోర్డబుల్ కాని వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు దూరంలో ఉంటారు, వాళ్ళే ట్రావెల్ చేస్తారు ఎక్కువ. మీరు ఇప్పుడు కాల్ సెంటర్ సిస్టంలో చూస్తే క్యాబులు ఎన్ని ఉన్నాయి, క్యాబులు ఉప్పల్ నుంచి వస్తుంది, దిల్సుఖ్ నగర్ నుంచి వస్తుంది, ఇటు షామీర్పేట వైపు, మెడ్చల్ వైపు నుంచి, అన్ని చోట్ల నుంచి సిటీకి వస్తుంటుంది క్యాబ్స్, ఎంప్లాయీస్ని తీసుకొని. ఇది ప్రాబ్లం అన్నమాట మన దగ్గర. వీఆర్ మేడ్ ఇట్ అన్అఫోర్డబుల్ టోటలీ. ఈ ట్రావెలింగ్ టైంలోనే మీ ఏం చెప్తారు, ప్రొడక్టివిటీ మొత్తం పోతుంది. ఇన్ఫోసిస్ వాళ్ళ క్యాంపస్ కట్టినప్పుడు పోచారంలో వాక్ టు వర్క్ అని కట్టారు వాళ్ళు. అక్కడే నడుచుకుంటూ రావచ్చు మీరు క్యాంపస్ నుంచి. పక్కన సింగపూర్ టౌన్షిప్ కట్టారు వాళ్ళు. ఇది మనం చేయాల్సి ఉండే, సిటీ నుంచి కొంచెం దూరం వెళ్ళి అక్కడ మీరు హబ్స్ క్రియేట్ చేయాలండి. ఇది మనం బెంగళూరు చేసిన అదే తప్పు మనం చేస్తున్నాం. ఎలక్ట్రానిక్ సిటీ మొత్తం వాళ్ళు ఒకవైపు డెవలప్మెంట్ పెట్టారు, సర్జాపూర్ రోడ్ కానీ ఎలక్ట్రానిక్ సిటీ ఇటువైపు వైట్ ఫీల్డ్ మొత్తం పబ్లిక్ అక్కడే. మీరు ఆ సిల్క్ రోడ్ క్రాస్ చేయాలంటే, సిల్క్ రోడ్ జంక్షన్ క్రాస్ చేయాలంటే ఇప్పుడు కొంచెం బాగుంది, కానీ ముందైతే గంటసేపు పడుతుండే. ఐ సు స్టే నియర్ సిల్క్ రోడ్, బీటీఎం లేఅవుట్లో ఉంటుండే నేను ముందు. అప్పుడు ఏ ప్రాబ్లం లేకుండా 88లో. నా దారుణం పరిస్థితి. మీరు ఎలక్ట్రానిక్ సిటీ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే మీరు ఒక 4 గంటల ముందు బయలుదేరాలి. అంత దారుణం ఉంది పరిస్థితి. అప్పుడు కూడా షూర్ లేదు, యూఆర్ నాట్ షూర్ విల్ రీచ్ ఇన్ టైం, అంత ట్రాఫిక్. ఇది మనకు హైదరాబాద్ పాపులేషన్ ఇస్ అరౌండ్ 1 crore పవన్ గారు. ఇప్పుడున్న 1.2 అంటున్నారు, చూడాలి సెన్సస్లో ఎంత వస్తుంది. మన దగ్గర 1 కోటి వెహికల్స్ ఉన్నాయి. అండ్ దెన్ పక్కన ఉన్న డిస్ట్రిక్ట్స్ నుంచి వెహికల్స్ కూడా ఎక్కడ తిరుగుతుంది. నంబర్ ప్లేట్ చూస్తే తెలిసిపోతుంది మీకు. ఎందుకు? ఇది ప్రాబ్లం. ఆ ట్రాఫిక్ అంతా వచ్చి అక్కడ పడుతుంది. మీరేమో కట్టుకుంటూ పోతున్నారు ఇంకా 60 అంతస్తులు 70 అంతస్తులు. నీళ్ళు ఎక్కడున్నాయి? ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇస్ వాటర్. ఇప్పుడు ఏమైనా అంటారు, మేము కృష్ణా తీసుకొస్తాం, గోదావరి తీసుకొస్తామంటారు. మీరు అక్కడ కృష్ణా తీసుకున్నారు ముందు, ఇక్కడ నల్గొండ అటువైపు నుంచి, అది ఇప్పుడు అయిపోయింది. నౌ యూఆర్ ట్రైయింగ్ న్యూ సోర్సెస్. మీరు ఒక డెవలప్మెంట్ అనేది ఉండాలి డెఫినెట్గా, కానీ క్రేజీ డెవలప్మెంట్ ఉండకూడదు. అంటే మా మలయాళంలో అంటారు, ఇట్ ఇస్ లైక్ ఆల్మోస్ట్ యువర్ మీకు డబ్బులు ఎంత సంపాదించి దానికన్నా ఎక్కువ సంపాదించాలి, ఇంకా ఎక్కువ సంపాదించాలని చెప్పి అత్యాగ్రహం. దట్ ఇస్ ద వర్డ్ వి యూజ్ ఇన్ మలయాళం. తెలుగులో నాకు దాని ఈక్వల్ అని తెలియదు, కానీ దట్ ఇస్ ఇట్. సో అది ఉండకూడదు. యూ మేక్ ఇట్ సెన్సిబుల్. ఇప్పుడు మీరు అన్అఫోర్డబుల్ చేసేసారు. మీ లాజిక్ ఏంటి? ఐటీ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎంత అనుకుంటారు, ఐటీ డ్రీమ్ ఇస్ ఓవర్. నేను అనట్లేదు. యూ లుక్ ఎట్ ఆల్ ద మేజర్ ఐటీ స్టార్స్, వాళ్ళు కూడా అంటున్నారు ఐటీ డ్రీమ్ ఇస్ ఓవర్. ఓకే, ఒకటి ఏఐ వచ్చింది, చాలా మార్పులు తీసుకొచ్చింది. వరకల్లో చూసాం, దాదాపు 15,000 మంది లే ఆఫ్ ఇండియాలో, 35,000 దేశం మొత్తం, ప్రపంచం. ఎంట్రీ లెవెల్ జాబ్స్ లేదు సార్ పవన్ గారు. మీరు క్యాంపస్ రిక్రూట్మెంట్కి వెళ్ళండి, 5%, 10% మంది కూడా ఉద్యోగాలు రావట్లేదు. కానీ వాళ్ళు హోర్డింగ్లో పెడతారు 100% ప్లేస్మెంట్ అని. కరెక్ట్. కానీ మనకు అక్కడికి వెళ్తే నిజం తెలిసిపోతుంది ఎంత అని. ఓకే, బికాస్ ఎవ్రీథింగ్ రిపిటేటివ్ టాస్క్ అంతా ఏఐ చూసుకుంటున్నారు ఇప్పుడు. అన్ని కంపెనీలు, పెద్ద ఎంఎన్సీస్ అన్ని కూడా లే ఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. సో లే ఆఫ్స్ ఎందుకు? దే ఆర్ బ్రింగింగ్ ఎఫిషియన్సీ ఇన్ టు ద సిస్టమ్. ఇప్పుడు మీరు ఆ కంపెనీని కాంటాక్ట్ చేయాలంటే ముందు కాల్ సెంటర్ ఉంటుండే, ఇప్పుడు కాల్ సెంటర్ లేదు. ఇప్పుడు చాట్ బాట్కి వెళ్ళిపోతారు మీరు, డైరెక్ట్ వచ్చేస్తుంది అక్కడ. కొంతసేపు అయినాక ఏఐ అది డిటెక్ట్ చేస్తుంది మీరు సీరియస్గా మాట్లాడుతున్నారా, లేకుంటే మీరు కొంచెం రిఫ్రాగా మాట్లాడుతున్నారా. మన అట్లా జరిగింది. ఐ గాట్ ఇన్ టు చాట్ బాట్. నేను లాస్ట్లో చెప్పాను, ఎలక్ట్రికల్ పాయింట్ అది కాలిపోయింది మాది, మీ డివైస్ యూజ్ చేసి ఏం చేయమంటారు అంటే ఇమ్మీడియట్గా హ్యూమన్ వచ్చేసాడు. ఓకే ఓకే, టెల్ మీ సార్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ నౌ అన్నాడు. అప్పుడు చెప్పాను నేను, ఇట్లా జరిగిందిరా బాబు అంటే, టుమారో ఇట్స్ ఐ విల్ సెండ్ ఎ టెక్నీషియన్ సార్ అన్న. వెరీ గుడ్. సో మన ఇది ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, మనం అనుకున్న డిమాండ్, ఇప్పుడు ఎకనామిక్స్లో అంటా చూడండి, సప్లై అండ్ డిమాండ్ ఈక్వల్ ఉండాలి. ఈ సప్లై చాలా అయిపోయింది, డిమాండ్ లేదు. ఇన్వెంటరీ పెరిగిపోయింది, ఇన్వెంటరీ విపరీతంగా పెరిగింది. సురేష్ గారు, ఇప్పుడు హైడ్రా అంటే పొలిటికల్ యాంగిల్ మనం చూస్తే, ఇక్కడ కాంగ్రెస్ సర్కార్ వచ్చాక వాళ్ళు తీసుకొచ్చారు హైడ్రా, ఒక చెరువుల్ని రక్షించడానికి, మంచి ఉద్దేశమే. అయితే హైడ్రా వచ్చిన తర్వాత ఒక ఫోబియా, ఒక భయం, ఒక ఆందోళన, ఇళ్ళు ఉంటాయా లేదా, రేపు ఏదైనా ఒక ఫ్లాట్ కొనుగోలు చేస్తే ఏమవుతుంది, అది కరెక్ట్గా ఉందా లేదా అని ఒక తర్జన భర్జన, ఒక అనుమానం, వీటితో కూడా కొంత రియల్ ఎస్టేట్ మీద పడింది అనేది ఒకటి వినిపిస్తుంది. కరెక్టే అంటారా అది? లేకపోతే జనరల్గా ప్రపంచం మొత్తం మార్కెట్ ఇట్లాగే ఉందా రియల్ ఎస్టేట్? లేదు. సి
హైడ్రాని నేను తప్పు పట్టను Hmm. పవన్ గారు. హైడ్రా బాగా పనిచేస్తున్నారు విత్ ఇన్ దర్ కన్స్ట్రైన్స్. రంగనాథ్ గారు కానీ వాళ్ళ టీం కానీ, ఎందుకంటే వాళ్ళతో రీసెంట్లీ మా అమ్మగూడ దగ్గర ఒక ప్రాబ్లం ఉండే. మంచి ఉద్దేశం అది. ఓకే, వాళ్ళు బాగానే పనిచేస్తున్నారు. అక్కడ పెద్ద పెద్ద రాక్స్ ఉండే, ఏదో రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళు వచ్చి రాక్లు పెద్ద పెద్ద అప్పుడో ఉన్న అంటే తొలి పెద్ద రోజుల్లో కొండలు. ఒక భయంతో రియల్ ఎస్టేట్ కొంత స్తబ్దత వచ్చేసింది హైడ్రా తీసుకొచ్చిన కొత్తలో. మీరు తప్పు చేయకపోతే మీకు భయం ఎందుకండి? ఉమ్, సింపుల్. హైదరాబాద్లో ప్రాబ్లం ఏముందంటే మన టైటిల్స్ క్లియర్ లేదు ఇక్కడ. నిజాం వెళ్తూ వెళ్తూ ఈ లెఫ్ట్ ల్యాండ్ అంతా మీదని చెప్పి ఒకటికి ఇచ్చేస్తుండే ఉమ్, గుర్రం మీద. రిటర్న్ వస్తున్నప్పుడు మళ్ళీ అదే ల్యాండ్కి రైట్ సైడ్ హ్యాండ్ చూపించి ఇదంతా మీదని చెప్పి ఇంకోటి చెప్తుండే. అదే జాగీర్లు అంటారు కదా, ఇప్పుడు మణికొండ జాగీర్ జాగీర్ మొత్తం ల్యాండ్ రికార్డ్ ఒక్క ల్యాండ్ 5 మందికి అమ్ముతుండే. ఉమ్, దాని నడిమిట్లో వకఫ్ బోర్డు వస్తుంది, ఇది మాదంటారు. ఇన్ఫోసిస్ ల్యాండ్ కానీ మైక్రోసాఫ్ట్కి ఇచ్చింది, ఐఎస్బీకి ఇచ్చిన ల్యాండ్ అంతా మాదంటారు. ఉమ్, ఎక్కడ ఉంటుంది? వేర్ దస్ నో క్లారిటీ ఆఫ్ ల్యాండ్. హైదరాబాద్ కూడా హాఫ్ ద టైం అనుకుంటా వాళ్ళు కోర్టుల కేసులు ఫైట్ చేస్తున్నారు. వాళ్ళ పని అది అవును. ప్రొటెక్ట్ చేయడం కాదు, లేకులకు సంరక్షించడం. కానీ రాక్స్ ఇప్పుడు అమ్ముగూడ ఇష్యూ మేము వచ్చినప్పుడు మేము వెళ్ళాం. అండ్ రంగనాథ్ వాజ్ వెరీ పాజిటివ్ అబౌట్ ఇట్. సేవ్ ద రాక్ సొసైటీ వాళ్ళతో మాట్లాడి రామరాధారెడ్డి గారు ఈ వెరీ పాజిటివ్. వాళ్ళ టీం కూడా అంతే, పిలిస్తే ఎప్పుడో వచ్చేస్తారు వాళ్ళు, డిఆర్ఎఫ్ అంతా వచ్చేస్తారు అప్పుడు. ఈ ప్రాబ్లం ఏంటంటే మనం లేక్స్ని కాపాడుకో. ఒక టైంలో మన దగ్గర 4000 లేక్స్ ఉండే హైదరాబాద్లో. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని తీసుకొచ్చి నిజాం ఈ 2 చెరువులు కట్టించారు పెద్దది, హిమాయత్ సాగర్ అండ్ ఉస్మాన్ సాగర్. ఎందుకంటే మూసీ ఫ్లడ్డింగ్ 1908లో జరిగిన తర్వాత జరగకూడదు ఇంకోసారి అని చెప్పి అప్పుడే ప్రొఫెషనల్గా ఆలోచించారు ఈవెన్ నిజాం కూడా. కానీ విశ్వేశ్వరయ్య గారు ఒకటే కండిషన్ పెట్టారు, నేను చెప్పింది నేను చేస్తాను, మీరు ఎవరిని ఇంటర్ఫియర్ చేయకూడదని. ఆయన చేశారు కూడా, చేసి చూపించారు. ఇప్పుడు మనం అదే 2 చెరువుల మీద డ్రింకింగ్ వాటర్ డిపెండెంట్ ఉంటాయి ఒక 20 సంవత్సరాల ముందు దాకా. తర్వాతనే కదా మంజీరా వచ్చింది, తర్వాత మంజీరా పోయింది. అప్పట్లో 5 లక్షల మందికి డ్రైనేజీ సిస్టమ్ పెట్టారంటే మొన్నటి దాకా అదే డ్రైనేజీ అదే నడుస్తుంది. ఇటువైపు బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు, అటువైపు నిజాం ఉన్నారు. బ్రిటిష్ వాళ్ళ కంటోన్మెంట్ అట్లనే ఉంది ఇప్పుడు కూడా, ఎందుకంటే ఆ గ్రీనరీ ఎట్లనే మెయింటైన్ చేసుకుంటారు. మాకు అల్వాల్ ఇప్పుడు కూడా బోర్వెల్ నీళ్ళు బాగా వస్తుంది, మాకు ప్రాబ్లమే లేదు. ఇంత సమ్మర్లో కూడా నో రెస్ట్రిక్షన్ అట్ ఆల్. ఎందుకంటే అటువైపు ఆర్మీ ఉంది, ఆర్మీ ఏరియా. రైల్వే క్రాసింగ్ చేయగానే ప్రెసిడెంట్ ఎస్టేట్ ఉంది, రాష్ట్రపతి నీళ్ళే. మాకు నీళ్ళు ప్రాబ్లమే లేదు. అవి లేకుండా అనుకోండి అక్కడ కూడా 60 అంతస్తుల బిల్డింగ్లు వచ్చేస్తుండే. సురేష్ గారు, ఇప్పుడు మనం హై రైజ్ బిల్డింగ్స్ చూసుకుంటే ఈ కోకాపేట ఏరియా కావచ్చు, కొల్లూరు, ఇటువైపు మన వెస్ట్ సైడ్ ఇవన్నీ చూసుకుంటే దాదాపు 100 హై రైజ్ బిల్డింగ్స్ ఉన్నాయనేది ఒక అంచనా. మనకి డైరెక్ట్ రికార్డ్స్ కాకుండా జనరల్గా చెప్తుంది. ఒక హై రైజ్ బిల్డింగ్లో దాదాపు 2000 నుంచి 3000 ఫ్లాట్స్ ఉంటాయి. దాదాపు 100 అంటే 2 నుంచి 3 లక్షల ఫ్లాట్స్. ఇక స్టాండ్ అలోన్ తీసుకుంటే దాదాపు కొన్ని వేలల్లో హైదరాబాద్ సరౌండింగ్ ఏరియాల్లో ఉండొచ్చు అనేది. అంటే ప్రస్తుతం మీ అంచనా ఏంటి? ఎందుకంటే మీరు మొత్తం చూస్తూ ఉంటారు, చాలా మందితో మాట్లాడుతూ ఉంటారు, రియల్ ఎస్టేట్ సమ్మిట్స్ కూడా వెళ్తూ ఉంటారు కాబట్టి ఎన్ని ఫ్లాట్స్ ఖాళీగా ఉండే అవకాశం ఉంది? నా అంచనా ప్రకారం ఇండస్ట్రీ వాళ్ళు చెప్పింది, నా ఫిగర్ కాదు. వాళ్ళు ఆఫ్ ద రికార్డ్ చెప్తారు, కెమెరా ఆఫ్ చేసిన తర్వాత మాట్లాడతారు. కెమెరా ఉన్నదాకా అన్నీ బాగుందంటారు, కెమెరా ఆఫ్ చేసినాక ఇంకో రికార్డ్ చెప్తారు, ఆఫ్ ద రికార్డ్ చెప్తారు వాళ్ళు. వాళ్ళ అంచనా ప్రకారం ఏంటంటే 30 నుంచి 35% దాకా అన్సోల్డ్ ఇన్వెంటరీ ఉందంటున్నారు. అందిసి మనం క్రెడై కానీ మిగతా బాడీస్ గారు అడిగితే కూడా వాళ్ళు బాగానే ఉంది ఇండస్ట్రీ, కొంచెం స్లంప్ ఉంది అంటారు. కొంచెం స్లంప్ ఉందా, కొంచెం ఎంత అని దట్స్ అ డెఫినేషన్ అన్నమాట. కొంచెం అన్నారంటేనే చాలా ఎక్కువ. అది కొంచెం యూ హావ్ టు బి రియలిస్టిక్ అబౌట్ ఇట్. మీకు ఏం అక్కర్లేదు, మీరు రెరా సైట్కి వెళ్ళి మీ రెరా డీటెయిల్స్ చూసి ఎన్ని ఫ్లాట్స్ అవైలబుల్ ఉందని చూసేసి దాంతో తర్వాత రిజిస్ట్రేషన్ మ్యాచ్ చేస్తే మీకు తెలిసిపోతుంది ఎంత ఉందని. ముందు మీరు ఆల్మోస్ట్ 85% దాకా కట్టిన తర్వాతనే మీకు ఫ్లాట్ హ్యాండ్ ఓవర్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు అంటున్నారు మీరు ఏం కట్టక్కర్లేదు, 10% ఇచ్చేసేయండి, తర్వాత ఫ్లాట్ రెడీ అయినప్పుడు మీరు మళ్ళీ రిమైనింగ్ అమౌంట్ కట్టండి. అక్కడే డెస్పిరేషన్ తెలిసిపోతుంది. నేను అదే అంటున్నాను, ఇది ఏమైందంటే మనం ఇప్పుడు నాకు తెలిసిన ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్ ఉంది మన పీరాన్ చెరువు దగ్గర. అక్కడ నీళ్లు, బాత్రూంలో ఉన్న నీళ్ళు రీసైకిల్ చేసి యూజ్ చేస్తారు వాళ్ళు. చాయిస్ లేదు వాళ్ళకి. ఓకే, కిచెన్లో వచ్చే నీళ్ళు, మిగతా వాష్ బేసిన్లో వచ్చే నీళ్ళంతా ఓకే, కానీ బాత్రూమ్ నుంచి వెళ్ళే నీళ్ళని రీసైకిల్ చేస్తున్నారు, మళ్ళీ అదే బాత్రూమ్ పంపిస్తున్నారు వాళ్ళు. కింద గార్డెనింగ్కి యూజ్ చేస్తున్నారు, తప్పులేదు. వీ హ్యావ్ టు డూ ఇట్, డస్ నో చాయిస్. ఎందుకంటే మీరు 4000 మీరు చెప్పినట్లు 5000 మంది 5000 ఫ్లాట్లు 3000 ఫ్లాట్లు కట్టిన తర్వాత నీళ్ళు ఎక్కడి నుంచి వస్తుంది? మేము గోదావరి తెచ్చుకుంటున్నాం, అది మిషన్ భగీరథ అని చెప్పారు. ఇప్పుడు మిషన్ భగీరథ ఎవరు మాట్లాడలేదు. ఓకే, జల్ జీవన్ మిషన్ వచ్చింది, జల్ జీవన్ మిషన్ కింద అందరికి నీళ్ళు ఇచ్చేస్తామన్నారు. 4000 మందికి మీరు ఎక్కడ ఇస్తారు నీళ్ళు? వాట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ ద సిటీ? సరే, ఈ సిటీకి వచ్చిన అందరికీ ఒక ఇల్లు ఉండాలి ఉండడానికి, కానీ మీరు అన్అఫోర్డబుల్గా చేసేసారు దాన్ని. మీరు చెప్పినట్ల ముందు 20,000 25,000కి ఉంటుండే. మా ఏరియాలో కూడా షామీర్పేట నుంచి మన బయోటెక్ పార్క్ వచ్చిన తర్వాత, షాపోజీపల్ నుంచి పార్క్ వచ్చిన తర్వాత, మొత్తం జినోమ్ వ్యాలీ వచ్చిన తర్వాత ఇప్పుడు మా ఏరియాలో కూడా రెంట్లు పెరిగినాయి.
రష్ పెరిగినాయి. రోజుకి పొద్దున ఒక 30, 40, 50 బస్సులు పోతాయి. 4 వీల్ డ్రైవ్ బస్సులు నా బయోటెక్ పార్క్ వైపు, చినామ్ వ్యాలీ వైపు. సో యు ఆర్ మేకింగ్ ఇట్ అన్అఫోర్డబుల్. ది ప్రాబ్లం మనం ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరు ముందేమనుకున్నారు, నాలాంటి వాళ్ళు కూడా. ఇప్పుడు నేను చిన్నప్పుడే వచ్చాను అనుకోండి, ఇక్కడ 65 మా నాన్నగారితో అమ్మగారితో వచ్చినప్పుడు రైల్వేలో మా ఫాదర్ పనిచేస్తున్నప్పుడు. కానీ ఇప్పుడు చూడండి, అప్పుడు పరిస్థితి చూడండి, ఇప్పుడు పరిస్థితి చూడండి. అన్నిటికీ రేటు పెరిగినాయి. నాట్ దట్ అప్పుడు సిమెంట్ మా నాన్నగారు కొన్నప్పుడు నాకు గుర్తుంది 17 రూపాయలు ఉండే ఒక సిమెంట్ బ్యాగ్. ఓకే, ఆయన కట్టినప్పుడు 77 ఇల్లు కట్టినప్పుడు జమ్మాస్మానేలో. ఇప్పుడు ఎంత ఉంటుంది? ఇది అన్నిటికీ కాస్ట్ హ్యావ్ గాన్ అప్. దే విల్ ఆల్సో ఆర్గ్యూ పర్ స్క్వేర్ ఫీట్ కాస్ట్ పెరిగింది, మేమేం చేయాలి. బట్ ద మెయిన్ ఇన్పుట్ ఇస్ ద ల్యాండ్ వాల్యూతో ఇదంతా జరుగుతుంది. ఓకే, మీరు పాత సీఎం ఆఫీస్ ప్రగతి భవన్ పక్కన ఒక హోటల్ ఉంది, ప్లాజా హోటల్, వీళ్ళ టూరిజం వాళ్ళది. అక్కడ మీకు కింద ఒక హోటల్ ఉంది, మినర్వా వాళ్ళది. టూరిజం కింద ఒక ప్లాజా హోటల్ కింద మినర్వా వాళ్ళ కాఫీ షాప్ ఉంది. అక్కడ మంచి రెస్టారెంట్ ఉంది, చాలా మంచిది. ఐ రెగ్యులర్లీ గో దేర్. అక్కడ మీరు ఒక 10 గంటల నుంచి వెళ్తే ఒక 1 గంట, 2 గంటలు, 3 గంటల దాకా అందరు ఖద్దరు వేసుకునే వాళ్ళు ఉంటారు అక్కడ లోపల. రియల్ ఎస్టేట్ డీల్స్ నడుస్తూ ఉంటుంది. అందరి చేతిలో స్టాంప్ పేపర్ ఉన్న పేపర్ ఉంటుంది, 50 పేజీలు 40 పేజీలు పట్టుకొని మాట్లాడుతూ ఉంటారు. హైదరాబాద్లో దిస్ హస్ బికమ్ ఎ బిగ్ థింగ్. మా వైపు కూడా తక్కువ కాదు, పొలాలు అమ్మేసుకొని బిల్డింగ్లు కట్టుకుంటున్నారు. ఇన్ కేరళ యు నో వన్ థింగ్ పవన్ గారు, ఒకసారి పొలం అయితే అది పొలమే, యూ కెనాట్ కన్వర్ట్ ఇట్. మీరు కన్వర్ట్ చేయలేరు దాన్ని. అక్కడ పడి ఉంటుంది పొలం అట్లనే. కేరళలో అదొక ట్రాజడీ ఇంకోటి, ఎందుకంటే పని చేయడానికి ఎవరు లేరు అక్కడ. బెంగాలీ వాళ్ళు, అస్సామీ వాళ్ళు వస్తారు అక్కడ పొలాల్లో పని చేయడానికి. కాస్ట్ ఎక్కువ అయిపోయింది, ఇన్పుట్ కాస్ట్ ఎక్కువైంది, అగ్రికల్చర్ ఇస్ అన్రెమ్యునరేటివ్ అయిపోయింది అక్కడ. సో అది దాన్ని కన్వర్ట్ చేసి మాకు ఏదైనా బిల్డింగ్లు కడదామంటే నో, పర్మిషన్ ఈజ్ నాట్ గివెన్. అది కమ్యూనిస్ట్ వాళ్ళు తీసుకొచ్చిన రూల్, అది అట్లనే ఉంది. వన్ వే ఇట్ ఈస్ గుడ్, ఈ వాటర్ టేబుల్ స్టేబుల్గా ఉంటుంది. లేకుంటే అక్కడ కూడా మీరు బిల్డింగ్లు కట్టేస్తే మళ్ళీ ఏమి ఉండదు మళ్ళీ. సురేష్ గారు, ఇప్పుడు మనం ఈ కేటగిరీలో రియల్ ఎస్టేట్లో ఒక 3-4 కేటగిరీలు మనం ప్రధానంగా తీసుకుంటే, లోయర్ ఇన్కమ్ గ్రూప్ అనేవాళ్ళు 35 lakhs నుంచి ఒక 60 lakhs కాస్ట్ ఉన్న ఫ్లాట్ కొంటారు అనుకుంటే, వాళ్ళు సింగిల్ బెడ్రూమ్ కావచ్చు, లేకపోతే 60 lakhsలో డబుల్ బెడ్రూమ్ కావచ్చు. 60 lakhs దగ్గర నుంచి 1.2 crore దాకా వాళ్ళని మిడిల్ ఇన్కమ్ గ్రూప్గా తీసుకుని, 1.2 అబోవ్ హయ్యర్ ఇన్కమ్ గ్రూప్గా తీసుకుంటే, ఎక్కడ ఏ సెగ్మెంట్లో ఎక్కువగా సమస్య ఉంది? ఇప్పుడు సేల్స్ ఎక్కువగా ఏ సెగ్మెంట్లో పడిపోయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ 60 lakh ఫ్లాట్లు ఇప్పుడు లేవు సిటీలో, ఎక్కువ లేవు, అన్ని అవుట్స్కట్స్కి వెళ్ళాలి. అవును, అవుట్స్కట్స్లో ఉంది. ఓకే, అది వాళ్ళ పెట్టుబడి మీద. ఇప్పుడు విజయవాడ నుంచి వచ్చారనుకోండి మీరు, అక్కడ మీ దగ్గర ఉండి ఇల్లు అమ్మేసుకుని హైదరాబాద్లో వచ్చి ఇల్లు తీసుకుంటారు మీరు. అది చాలా జరిగింది తెలంగాణ వచ్చినప్పుడు కూడా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జగన్ గవర్నమెంట్ వచ్చినప్పుడు, డెవలప్మెంట్ లేకున్నప్పుడు చాలామంది విజయవాడలో ఉన్న ప్రాపర్టీస్ అక్కడ, విజయవాడ అంటే చుట్టుపక్కల ఉన్న అన్ని ఏరియాస్లో అమ్మేసుకుని వాళ్ళు ఇక్కడికి వచ్చారు. అదొక కేటగిరీ ఉంటుంది. కానీ మీరు చెప్పిన మిడిల్ కేటగిరీ చూడండి, వాళ్ళు అక్కడ లేని ఇక్కడ లేని సంగతి వాళ్ళది. 1.2, 1.3 crores మీకు సికింద్రాబాద్ వైపు కనిపిస్తుంది, మీకు ఇక్కడ లేదు, ఇటువైపు లేదు. సికింద్రాబాద్ ఇప్పుడు కూడా ట్రెడిషనల్లీ ఒక రెసిడెన్షియల్ ఏరియా. ఇప్పుడు కూడా ఒక టైంలో మారట్పల్లి ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటుండే మొత్తం. ఓకే, లీజ్ హోల్డ్ ఉంటుండే ఆ టైంలో. ఇప్పుడు అది ఫ్రీ హోల్డ్ చేసేసారు. ఫ్రీ హోల్డ్ చేయగానే ఏం చేశారు, మొత్తం అపార్ట్మెంట్లు కట్టేశారు అక్కడ. ఇప్పుడు అక్కడ కూడా నీళ్ళ ప్రాబ్లం వచ్చేస్తుంది. సో ఇండిపెండెంట్ హౌస్ బ్రిటిష్ టైం నుంచి ఉండే ఆ టైంలో అక్కడ. లక్కలీ ఆర్మీ, ఏఓసీ కానీ, ఈఎంఐ కానీ, వీళ్ళందరూ ఉన్న ఎంసీఎంఐ ఉన్నా కానీ మాకు ఆ ఏరియాలో ప్రాబ్లం లేదు. కానీ మిగతా చోట్ల ప్రాబ్లం. సో 1.5 crores మీరు చెప్పినట్ల దానికన్నా పైన ఉన్న అక్కడే అక్కడే వస్తుంది వీళ్ళకి. ఓకే, అక్కడ ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్స్ చాలా ఉంటుండే. ఇప్పుడు ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్స్ పడిపోయింది దారుణంగా. అంటే హై రైజ్ మీద ఎక్కువగా. అదే ఎన్ఆర్ఐస్ కూడా స్మార్ట్ అయిపోయారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు చూస్తున్నారు ఇక్కడ హైదరాబాద్ కాకుండా ఇంకెక్కడ పెడతాం, వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చూస్తున్నారు. సెకండ్ కేటగిరీ ఇన్ ఎన్ఆర్ఐస్ వాళ్ళ నాన్నగారు అమ్మగారిని చూసుకోవడానికి నేను చెప్పినట్ల. ఇప్పుడు సాకేత్ అని మా దగ్గర కాప్రాలు ఒకటి ఉంది, ఓల్డ్ బ్యూటిఫుల్, వెరీ వెల్ డన్. అప్పుడు చాలా సంవత్సరాల ముందు. వాళ్ళు ఇప్పుడు కొత్త ఎక్కడ కూడా కడుతున్నారు. ఈవెన్ చెన్నైలో ఉంది, కోయంబత్తూరులో ఉంది అట్లాంటి. దాంట్లో ఏంటంటే వాళ్ళు మెడికల్ ఫెసిలిటీస్ అన్నీ ప్రొవైడ్ చేస్తారు, వాళ్ళు ఫుడ్ చూసుకుంటారు, అన్నీ చూసుకుంటారు, డైటీషియన్ ఉంటారు. దట్ ఈస్ ద డిఫరెంట్ థింగ్. సో ఈ ఇన్వెస్ట్మెంట్ చేసేటోళ్ళు, ఎందుకంటే ఇప్పుడున్న ఈ డిస్పోజబుల్ ఇన్కమ్లో ఇప్పుడున్న యంగ్స్టర్స్ చాలా కేర్ఫుల్ అయిపోయారు. స్టాక్ మార్కెట్లో పెట్టాలన్నా, బంగారంలో పెట్టాలన్నా, ల్యాండ్లో పెట్టాలన్నా, ఆర్ అపార్ట్మెంట్ కొనాలన్నా, దే బికమ్. మనం కూడా అడ్వైస్ చేయలేము వాళ్ళు మనకన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉంది వాళ్ళకి, ఎక్కడ అప్రిషియేట్ అవుతుంది. ఓకే, ఒక సర్టన్ సిచ్యువేషన్ వచ్చిన తర్వాత అప్రిషియేషన్ ఉండదు. అండ్ ఎస్పెషల్లీ అపార్ట్మెంట్లో అప్రిషియేషన్ చాలా తక్కువ. ల్యాండ్లో అప్రిషియేషన్ ఉండదు, ఎందుకంటే భగవంతుడు తయారు చేయట్లేదు, ల్యాండ్ అయిపోయింది, తయారు చేసిన ల్యాండే ఉంది ఇప్పుడు. కానీ అక్కడ కూడా మీరు స్పెక్యులేషన్ పెట్టిన తర్వాత అక్కడ కూడా పోయింది. స్పెక్యులేషన్లోనే మొత్తం చంపేస్తుంది, మార్కెట్ని ఫినిష్ చేసి పడేస్తుంది. అంటే ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కొనొచ్చా, లేకపోతే కొంత ఆగడం బెటరా ఏంటి మీ అంచనా? నేను చెప్పట్లేదు పవన్ గారు, ఇది నేను చెప్పాను కదా మొన్న కూడా మాట్లాడినప్పుడు. ఆల్మోస్ట్ 10-15 మంది కలిచారు.
పెద్దవాళ్ళు రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా ఏమన్నారంటే మేము డిస్కౌంట్ ఇస్తున్నాం, ఆఫ్ ద రికార్డ్ డిస్కౌంట్ ఇస్తున్నాం, కానీ మేము ఒక సిచ్యువేషన్ ఒక పాయింట్ తర్వాత డిస్కౌంట్ ఇవ్వలేము. మేము పెట్టుబడి పెట్టిన దాంట్లో మేము పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్ కానీ కన్స్ట్రక్షన్ కాస్ట్, అది కాకుండా దానికున్న ఫెసిలిటీస్ క్లబ్ హౌస్ కానీ జిమ్ కానీ ఖర్చులు కూడా ఎక్కువ అంతా ఉంటుంది. అంతా పెట్టినప్పుడు మాకు ఒక సర్టన్ బ్రేక్ ఈవెన్ రావాలి. అట్ ద సేమ్ టైం ఈ లాక్టప్ అసెట్ అయితే ప్రాబ్లం అయిపోతుంది. మీరు అమ్మి ఆ డబ్బులతో ఇంకైనా చేసుకోవచ్చు, మీరు అమ్మకపోతే అది అట్లనే లాక్టప్గా ఉండిపోతుంది. ఏం చేస్తారు దాని తర్వాత? అప్పుడు డిస్ట్రెస్ సేల్ వచ్చేస్తుంది. మీరు అప్పు తీసుకొని బ్యాంక్ దగ్గర నుంచో మీరు ఇక్కడి నుంచి అప్పు తీసుకొని మీరు కట్టేసి ఉంటారు, వాళ్ళు రేపు అమౌంట్ రిటర్న్ అడుగుతారు, అప్పుడు ఏం చేస్తారు? ఇది మన పర్సనల్ లోన్ తీసుకున్నట్లు అయిపోతాయి కొంతమంది. కరెక్ట్, లాస్ట్ ఊరేసుకుంటాడు. ఇది సంగతి. వీ షుడ్ బీన్ వెరీ కేర్ఫుల్. ఇక్కడే నాకు క్రెడై కానీ ఈవెన్ టు సర్టన్ ఎక్స్టెంట్ రేరా ఆఫ్ కోర్స్ ఏం చేయలేరు, దే ఆర్ ఓన్లీ రెగ్యులేటింగ్ ఏజెన్సీ. కానీ ఈవెన్ క్రెడా లాంటి వాళ్ళు కూడా కొంచెం సీరియస్ ప్లేయర్స్ని ఎంకరేజ్ చేయాలి. ఈ రిఫర్ ఆఫ్ ప్లేయర్స్ చాలామంది వచ్చి ఈ డబ్బులు చూసి పొలిటీషియన్స్ దగ్గర నుంచి ఇన్వెస్ట్మెంట్ తీసుకొని, అది కూడా ఉంది ఇంకో స్కామ్. అది వాళ్ళు కూడా దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నారు చాలామంది. దాంతోనే జరిగింది ఇదంతా. ఇప్పుడు జరిగిన పరిస్థితి, ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను చెప్తున్నాను, నేను మాట్లాడుతుంటాను రెగ్యులర్గా. వాళ్ళు అంటున్నారు ఒక 30% దాకా మేము అమ్మలేకపోతున్నాం, 30-35% దాకా. మిగతా వాళ్ళు ఈఎంఐ కట్టారు, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కట్టిన తర్వాత దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద కంప్లీషన్ ఆఫ్ ద ఫ్లాట్. మేము కంప్లీట్ చేస్తే మేము అమ్మకపోతే మళ్ళీ అది లాక్టప్ అసెట్ అయిపోతుంది, దాన్ని మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఎవరు చేస్తారు ఇదంతా? ఇది ప్రాబ్లం అనమాట. అండ్ అగైన్ ఐమ్ కమింగ్ టు ద పాయింట్, మీరు 60 అంతస్తులో 50 అంతస్తులో 30 కడతారు, కానీ నీళ్ళు ఎక్కడ, డ్రైనేజ్ ఎక్కడ? లోపల అందరు అంటారు చూడండి, హైదరాబాద్ గురించి చెప్తున్నా, ఇన్సైడ్ ఇట్ ఈస్ లైక్ ప్యారిస్, అవుట్ సైడ్ ఇట్ ఇస్ లైక్ ఇథియోపియా అని. మీ బయట రోడ్ ఏంటి సంగతి ఏంటి? మీరు ఒక వర్షం పడంగానే మొత్తం ట్రాఫిక్ అంతా జామ్ అయిపోతుంది, వరదలు అయిపోతుంది, నీళ్ళ మీద మొత్తం చెరువులాగా అయిపోతుంది నీళ్ళు. ఎందుకు? బికాస్ మీ చెరువులలో ఇల్లు కట్టారు, పేరు కూడా చెరువు అని పెట్టుకున్నారు. దాని తర్వాత నీళ్ళు రాకపోతే ఏంటి? ఐఎమ్ నాట్ సర్ప్రైజ్, నీళ్ళు అక్కడికి వస్తుంది. వాటర్ విల్ గో టు ద లోయెస్ట్ పాయింట్. దట్స్ అ లాజిక్ అనమాట దాన్ని. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ హైదరాబాద్ ఇస్ క్రీకింగ్. ఐ థింక్ ఆఫ్టర్ బెంగళూరు మనకి నెక్స్ట్ డిజాస్టర్ ఇస్ హైదరాబాద్. గురుగాం కూడా అంతే, గురుగ్రామ్ కూడా అదే నడుస్తుంది. మన దగ్గర ప్రతి సిటీలో అదే ఉంటుంది. అంటే ఇప్పుడు మార్కెట్ కొద్దిగా స్లో డౌన్లో ఉంది కాబట్టి ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ చెయ్యొచ్చు అని చెప్పే పరిస్థితి ఏం లేదంటారు. అందరూ వాళ్ళు, ఇప్పుడు మీరు ఒక బిజినెస్ మ్యాన్ అయితే మీకు ప్రాబ్లం ఉండదు, మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు మీ పిల్లల కోసం, ఉందాం అనుకునే వాళ్ళ పరిస్థితి అది అక్కడే వస్తుంది. మీరు ఈఎంఐ టెన్షన్ ఉన్నప్పుడు, మీ ఉద్యోగం పోతుందా లేదా అని ఉద్యోగం ఉంటుందా లేదా అని భయం ఉన్నప్పుడు దే విల్ నాట్ ఇన్వెస్ట్. ఇది సైకాలజీ అట్లా. అంతే. రాత్రి నిద్రపోవడానికి నిద్ర రావాలి, యాక్చువల్లీ నిద్ర రాదు, నంబర్లు తిరుగుతుంటాయి మీ బ్రెయిన్లో. రేపు ఈఎంఐ డ్యూ ఉంది, రేపు ఇన్ని లక్ష రూపాయలు ఈఎంఐ, లేకుంటే 70-80 వేలు ఈఎంఐ రేపు పొద్దున వస్తుంది బ్యాంక్కి, నా దగ్గర బ్యాంక్లో బ్యాలెన్స్ లేదు. ఈ టెన్షన్లో ఉంటారు వాళ్ళు. ఏ రోజు పింక్ స్లిప్ ఇస్తారు, ఏ రోజు ఉద్యోగం నుంచి పంపించేస్తారు. మీరు చెప్పినట్టు ఆరకల్ కానీ మిగతా కంపెనీ ఏం చేస్తారు? సడన్లీ 4 లక్షలు 5 లక్షలు జీతం ఉన్న వారికి ఉద్యోగం లేదు నెక్స్ట్ డే, లేకుంటే 5 లక్షలు 6 లక్షలు, వాడేమో ఆ డ్రీమ్ చూసి వాడు పెద్ద అపార్ట్మెంట్ కొనుక్కున్నాడు, సడన్గా టప్ అని అన్ని పడిపోతుంది. ఉద్యోగం పోయిన వాళ్ళు కూడా కొన్ని రీసేల్ కూడా వస్తున్నాయి, కొన్ని అవి కూడా కనిపిస్తాయి. డిస్ట్రెస్ సేల్, రీసేల్ కూడా కాదు, ఇట్స్ కాల్డ్ డిస్ట్రెస్ సేల్. ఎట్లైనా అమ్మేసి బ్యాంక్తో సెటిల్మెంట్ చేసుకుందామని చెప్పేసి. సో ఐ థింక్ ద టైమ్ హస్ కమ్. ఐ థింక్ ద క్రెడై లాంటి కమ్యూనిటీ వాళ్ళు అందరు కూర్చొని మాట్లాడాల్సింది. లుక్, వీ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ అని హ్యాండ్. దాదాపు ఇన్వెంటరీ ఎంత ఉండొచ్చు అంటారు? ఎన్ని ఫ్లాట్స్? ఒక అంచనా, మీరు 30% అన్నారు, అంచనా ఒకటి 4 లక్షలు ఉండొచ్చా, 5 లక్షలు ఉండొచ్చా? అన్సోల్డ్ అంటున్నారా లేకుంటే అన్సోల్డ్? ఐ థింక్ ఇట్స్ అరౌండ్ 55,000 ఫస్ట్ లాస్ట్ ఇయర్ ఉండే ఇన్వెంటరీ. దాట్స్ ఫర్ ద ఇండస్ట్రీ, మన ఫిగర్ అఫీషియల్గా చెప్పింది. అన్అఫీషియల్ మనకు తెలియదు, ఎందుకంటే కొంతమంది రేరా బయట ఉన్నారు. సో దే ఆర్ కోటింగ్ ఫ్రమ్ వాళ్ళ అసోసియేషన్ మెంబర్స్ నుంచి కోట్ చేస్తున్నారు. మీరు ఒక ఇన్ఫ్లేషన్ ఫిగర్, మీరు ఒక వాళ్ళు అండర్స్టేట్ చెప్తారు. ఇప్పుడు ఒక 55 మీరు ఒక 75 అని పెట్టుకోవచ్చు ఈజీగా. ఐ థింక్ సమ్వేర్ వాళ్ళు స్టేట్ చేయాలి. చాలా రేరాలో ఉండవు అవి, ఎందుకంటే రేరా ఓన్లీ రిజిస్టర్స్ థింగ్. వాళ్ళ లాజిక్ ఏం చెప్తారు, రెగ్యులేషన్ చూసుకుంటారు. వాడు డబ్బులు తీసుకొని మాయమైపోకూడదు, చెప్పిన డైట్గా ఇవ్వాలి. మన ఇది ఈవెన్ ఢిల్లీలో చూస్తున్నాం చాలా మటుకు, స్టెర్లింగ్ డెవలపర్స్ కానీ చాలా మటుకు కంపెనీలు సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. దాంట్లో వాళ్ళు మొత్తం గాయపోయిన తర్వాత హడ్కో టు టేక్ ఓవర్, మిగతా కంపెనీ టేక్ ఓవర్ చేసి కడుతున్నారు ఇప్పుడు దాన్ని. ఐ థింక్ మన దగ్గర కూడా ఉన్నాయి నంబర్ వైజ్. ఐ థింక్ క్రెడై షుడ్ క్లారిఫై. మీ దగ్గర వాళ్ళు మిమ్మల్ని పిలిచి చెప్పాలి, పవన్ గారు రండి మనం మాట్లాడదాం, దిస్ ఇస్ ద సిచ్యువేషన్, రౌండ్ టేబుల్ లాగా నిజం చెప్దాం ప్రజలకి, ఇది జరుగుతుంది. వీ ఆల్సో వాంట్ మనీ, దే ఆల్సో వాంట్ ఇన్వెస్ట్. కానీ వాళ్ళకి ఉద్యోగం, ఐ డోంట్ బ్లేమ్ రియల్ ఎస్టేట్, ప్రాబ్లమ్ ఈస్ స్టెబిలిటీ ఆఫ్ ద జాబ్.
జాబ్ స్టెబిలిటీ లేనప్పుడు యూఎస్లో కానీ ఇక్కడ కానీ జియో పాలిటిక్స్. వాళ్ళు చాలా భయపడుతున్నారు. జియో పాలిటిక్స్ అంటే ట్రంప్ ఇస్ వెరీ క్లియర్, అమెరికా ఫర్ అమెరికన్స్ అంతే, సింపుల్. ఆయన అది చూస్తున్నాడు. మీరు చదువుకున్నారా, 4 సంవత్సరాలకు వచ్చారా, చదువుకొని వెళ్ళిపోండి, అంతే విజా ఇస్తున్నారు ఇప్పుడు, దానికన్నా ఎక్కువ ఇవ్వట్లేదు, ఓపీటీ కూడా ఇవ్వట్లేదు. సో మీరేం చేస్తారు? మీరు ఇక్కడున్న పొలాలు అమ్మేసుకొని, ఇల్లు అమ్మేసుకొని అక్కడ వెళ్ళి చదువుకొని మీ డ్రీమ్ ఏంటి? ముందెన్నోడు పెద్ద డ్రీమ్ క్రియేట్ చేశాడు. అక్కడ అమెరికాలో రోడ్డు మీద బంగారం పడి ఉంటుంది, బకెట్లో తీసుకొచ్చి మీరు వెళ్ళి చెప్పేసి ఆ డ్రీమ్ క్రియేట్ చేస్తారు దుబాయ్ లాగానే. లాస్ట్ అంతా క్రాష్ అయింది. ఇప్పుడు నౌ దే స్టేరింగ్ ద రియాలిటీ. ఏం చేయాలని అర్థం కావట్లేదు అని చెప్పేసి. ఐ థింక్ మన పాత హైదరాబాద్ మిస్ చేస్తున్నాం సార్ పవన్ గారు, రియలీ మిస్సింగ్ ఇట్. ఓకే, అఫోర్డబిలిటీ ట్యాగ్ ఉండే మనకి, అఫోర్డబుల్ సిటీ, అందరు వస్తారు బాంబే నుంచి, ఢిల్లీ నుంచి. హైదరాబాద్లో వస్తే మాకు ఆ లైఫ్ స్టైల్ బొంబాయి లాగా కాస్ట్ లేదు ఇక్కడ. ఇప్పుడు ముంబై కాస్ట్ అయిపోయింది ఇక్కడ కూడా.